సో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో టీజీ సెట్కి సంబంధించిన కెమికల్ సైన్స్ సబ్జెక్ట్ ఏ విధంగా ప్రిపేర్ కావాలో తెలుసుకుందాము. సో టీజీ సెట్లో 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 అనేది 50 క్వశ్చన్స్ ఉంటాయి. అది కంప్లీట్గా రీజనింగ్, రీసెర్చ్, యాప్టిట్యూడ్ ఇవన్నీ ఉంటాయి పేపర్ 1. సో 50 క్వశ్చన్స్ ఉంటే ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ పేపర్ 1. పేపర్ 2 వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, టోటల్ 200 మార్క్స్. సో ఇక్కడ ఏ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. 300 మార్క్స్. 3 అవర్స్ టైమింగ్ అనేది ఉంటుంది. మీరు ప్రిపేర్ అయ్యే కెమికల్ సైన్స్ అనేది సిఎస్ఆర్ నెట్కి యూజ్ అవుతుంది, గేట్ ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. తర్వాత ఎవరైతే డిగ్రీ లెక్చరర్స్కి ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ కెమికల్ సైన్స్ సబ్జెక్ట్ అనే ఈ టాపిక్స్ అన్నీ కూడా దానికి యూజ్ అవుతాయి. సో ప్రిపేర్ అయ్యేటప్పుడు కంపల్సరీ ప్రతి నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. సో ఇక్కడ కెమికల్ సైన్స్లో ఫిజికల్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ అనేది ఉంది. సో ఈ దీంట్లో అన్ని టాపిక్స్ చదవాలనంటే మనకి టైం వేస్ట్ అవుతుంది, చదివిందంతా కూడా గుర్తుండదు, ఎక్కువ స్కోర్ కూడా చేయలేరు. సో ఫస్ట్ ఏం చేయాలంటే అన్నిట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏ ఉన్నాయో వాటిని ఫస్ట్ లిస్ట్ అవుట్ చేసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ కెమిస్ట్రీలో క్వాంటమ్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్, కెమికల్ కైనెటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, స్పెక్ట్రోస్కోపీ, స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్ ఇవనేవి చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్. దాంట్లో సబ్ టాపిక్స్ ఏవైతే నేను ఇక్కడ ఇచ్చానో వాటిని మాత్రమే ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఆర్గనోమెటాలిక్ కెమిస్ట్రీ, కెమికల్ బాండింగ్, మెయిన్ గ్రూప్ కెమిస్ట్రీ, బయో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ రియాక్షన్స్ మెకానిజమ్స్ అండ్ పీరియాడిక్ ట్రెండ్స్ అనేవి ఇంపార్టెంట్. ఇవి ప్రిపేర్ అవ్వండి. ఆర్గానిక్లో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, స్టీరియో కెమిస్ట్రీ, రియాక్షన్ మెకానిజమ్స్, నేమ్డ్ రియాక్షన్స్ అండ్ రియేజెంట్స్, కార్బొనైల్ కెమిస్ట్రీ, అరోమెటిసిటీ అండ్ ఎలక్ట్రోఫిలిక్, న్యూక్లియోఫిలిక్ అరోమెటిక్ సబ్స్టిట్యూషన్స్, పెరిసైక్లిక్ రియాక్షన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడైనా రియాక్షన్స్ ఇచ్చినప్పుడు మనకు అందులో ఏ రియేజెంట్స్ అనేది యూజ్ చేస్తున్నామో రియేజెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ రియేజెంట్స్ నుంచి ఏ ప్రోడక్ట్ వస్తుంది అనేది కంపల్సరీ గుర్తుండాలి. సో ఇక్కడ రియేజెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అనలిటికల్ అండ్ అప్లైడ్ ఏరియాలో అనలిటికల్ కెమిస్ట్రీ, క్రోమటోగ్రఫీ, ఎలక్ట్రో అనలిటికల్ మెథడ్స్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, న్యూక్లియర్ కెమిస్ట్రీ, ఫార్మసిటికల్ కెమిస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం 8 వీక్స్ టైం ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు 8 వీక్స్ మాత్రమే టైం ఉంది. ఈ 8 వీక్స్లో ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి. సో వీక్ 1 అనేది 1 and 2 ఫిజికల్ కెమిస్ట్రీలో ఫండమెంటల్స్ ప్లస్ ఫార్ములా రివిజన్ అనేది పెట్టుకోండి. వీక్ 3 and 4 ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్లస్ కోఆర్డినేషన్ అండ్ ఆర్గనోమెటాలిక్ కెమిస్ట్రీని ప్రిపేర్ అవ్వండి. వీక్ 5 and 6 ఏమో ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్లస్ మెకానిజమ్స్ అండ్ రియేజెంట్స్. వీక్ 7 ఏమో అనలిటికల్ ప్లస్ అప్లైడ్ ఏరియాస్ మిక్స్డ్ రివిజన్ అనేది చేయాలి. లాస్ట్ వీక్లో ప్రీవియస్ పేపర్స్ని మాత్రమే రివిజన్ చేస్తూ మీరు రాసుకున్న నోట్స్ని కంపల్సరీ ఎప్పటికప్పుడు రివిజన్ చేస్తూ ఉండాలి. ఎవ్రీడే కాన్సెప్ట్స్ స్టడీ అనేది ఉండాలి. అది చూద్దాం తర్వాత. సో డైలీ స్టడీ మెథడ్ ఏంటిదంటే మీకు ఏ టైం కన్వీనియంట్ ఉంటుందో దాన్ని బట్టి మీరు డివైడ్ చేసుకోండి. సెషన్ 1లో అంటే 19 minutes ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నారంటే అది ప్రిపేర్ అవ్వండి, దానికి నోట్స్ రాసుకోండి. సెషన్ 2లో ఆ టాపిక్ సంబంధించిన 25 to 40 క్వశ్చన్స్ చేయండి. సెషన్ 3లో అవి పేపర్ మళ్ళీ ఒకసారి ఆన్సర్ని రీచెక్ చేసుకొని ఎక్కడ మిస్టేక్ అయింది, ఎందుకు మిస్టేక్ అయింది అనేది ఎర్రర్ నోట్స్ అనేది రాయండి. తర్వాత లాస్ట్లో ఫార్ములాస్, రియాక్షన్ అండ్ కోఆర్డినేషన్ క్విక్ రివిజన్ అనేది చేయాలి. ఎవ్రీ వీక్ అనేది ఫుల్ మాక్ టెస్ట్ అనేది చేయండి. నేను క్వశ్చన్ అన్నీ ప్రిపేర్ అవ్వలేదు అని కాదు, మీరు ఎవ్రీ వీక్ అలా మాక్ టెస్ట్ చేస్తే మీకు రిపీటెడ్గా ఏవి వస్తున్నాయి అనేది ఐడియా ఉంటుంది. తర్వాత ఎంత టైం అనేది మీకు పడుతుంది చేయడానికి అనేది కూడా ఐడియా వస్తుంది. నెక్స్ట్ స్మార్ట్ రివిజన్ అని అంటే కంపల్సరీ ఏంటిదంటే ఫార్ములాస్ అనేవి ఒక షీట్లో రాసుకొని పెట్టుకోవాలి కంపల్సరీ. నేమ్డ్ రియాక్షన్స్, తర్వాత రియేజెంట్స్ అనేవి కంపల్సరీ,
రాసి పెట్టుకోండి. రియేజెంట్స్ ఏ రియేజెంట్ ఉంటే ఏ ప్రోడక్ట్ వస్తుంది. కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో ఐసోమెరిజం అనేది, తర్వాత ఐయుపాక్ నేమింగ్, నెక్స్ట్ స్ప్లిట్ అప్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫస్ట్ డిఫికల్ట్ టాపిక్స్ ఉన్నప్పుడు ఫస్ట్ డే 1లో వాటిని చదివినప్పుడు థర్డ్ డే ఆ రోజు చదివినాక థర్డ్ డే రోజు మళ్ళీ ఆ డిఫికల్ట్ టాపిక్స్ని రివిజన్ చేయాలి. నెక్స్ట్ 7th డేకి రివిజన్ చేయాలి. తర్వాత ఎప్పుడు కానీ మాక్ టెస్టులు చేసినప్పుడు ఎన్ని కరెక్ట్ చేస్తున్నా అనేది కాకుండా ఎన్ని మిస్టేక్స్ అవుతున్నాయి అనేది కంపల్సరీ రాసి పెట్టుకోండి. ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో అవి ఎక్కువసార్లు రిపీట్ చేయండి. తర్వాత నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అయినప్పుడు అరిహంత్ యూజీసీ నెట్ సెట్ బుక్ అనేది నేను ప్రిపేర్ అయ్యాను. ఒకటే స్టడీ మెటీరియల్ తీసుకోండి. మీరు ప్రిపేర్ అయినప్పుడు నోట్స్ మెయింటైన్ చేయండి. ఒకవేళ ఎక్కడైనా మీకు డిఫికల్ట్గా ఉన్నప్పుడు దానికి సంబంధించిన టాపిక్ని యూట్యూబ్లో చూడండి. అంతేగాని 10 మెటీరియల్ పెట్టుకొని కన్ఫ్యూజ్ కాకండి, టైం తక్కువ ఉంది. కంపల్సరీ ఈ నోట్స్ అనేది మీ చేతిలో పెట్టుకొని, అంటే నోట్స్ అనేది మీరు మెయింటైన్ చేశారంటే ఫర్దర్గా మీరు టీచింగ్కి వెళ్ళినా కానీ లేదా ఇంకేదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినా కానీ ఆ నోట్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. నెక్స్ట్ నేను కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో ఆక్టాహైడ్రల్ టెట్రాహైడ్రల్ యొక్క ఐసోమెరిజం గురించి చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.